ఫాదర్స్ డే అందరూ కూడా జరుపుకుంటున్నారు. అంటే తండ్రిని కనపరిచే దినం పిల్లలు, ఫాదర్స్. మరి వాళ్ళ తండ్రులకు అందరూ విష్ చేయడం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే కొంతమందికి తండ్రి లేదు, తల్లి లేదు, అక్క లేదు, అన్న లేదు కదా. సామెత ఉంటుంది, చిన్న పెద్ద గురువు దైవం అని. ఏమీ ఉండవు. వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు. సృష్టికర్త దేవుడు మానవాళికి ఆయన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అంటే ఒక క్రమశిక్షణ గల తండ్రి తన పిల్లలను ఏ రీతిగా ఒక క్రమంలో నడిపిస్తాడో, క్రమంలో బ్రతికిస్తాడో, క్రమంగా పెంచుతాడో, సృష్టికర్త దేవుడు కూడా తన పిల్లలైనటువంటి మానవాళికి క్రమాన్ని నేర్పిస్తూనే ఉన్నాడు. ఆదామవలను సృష్టించింది మొదలుకొని ఒక్కొక్కడే వాళ్ళతో చెప్పవలసిన క్రమాన్ని, నియమాన్ని, వాళ్ళు నిర్వహించవలసినటువంటి విధులను, వారు లోబడవలసిన ఆజ్ఞను ఏదైనా వనంలో ఆదామవలిద్దరికి తన బిడ్డలుగా వారు దాన్ని ఏదైనా వనాన్ని సేదపరచాలి, దాన్ని కాయాలి కదా. అలాగే ఆ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, తినిన దినమున నిశ్చయముగా చచ్చెను నరునికి ఆజ్ఞ ఇచ్చాడు. తన బిడ్డలని ఒక నీతి నియమములు, ఒక పద్ధతులు, ఒక కట్టడలు, ఒక నిబంధనలు వారిని పెంచడానికి దేవుడు చేశాడు. కానీ మరి చక్కగా స్వహస్తాలతో ఆదానం చేసి ఆయన ఎముకలో నుండి మాంసంలో నుండి అవమానం చేసి ఏమండి దేవుని స్వహస్తాలతో చేసినటువంటి బిడ్డలు దేవుని మాట ఉల్లంఘించి సైతాన్ గాడి మాటకి లోబడి సర్పం మాటకి ఏం తెచ్చుకున్నారు? శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడు ఆయన తండ్రిగానే మానవాళ్ళందరినీ కూడా సంరక్షిస్తూ, పోషిస్తూ, పెంచుతున్నాడు. కానీ తింటున్నాం, త్రాగుతున్నాం, సుఖిస్తున్నాం, కానీ దేవుని తండ్రి అయిన దేవుని మాట మాత్రం వినటం లేదు. దాని అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన వేదంతో అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, 2:3 ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఉన్నారు. చూసారా, నాలా చదువుకుని వెళ్తుంది. దేవుడు పిల్లలను పెంచి ఎలా చేశాడట? గొప్పవారిగా చేశాడు. గొప్పవారిగా చేస్తే పరమందున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఈ మానవాళిని వాళ్ళు ఏం చేశారు? దేవుడి మీదే తిరుగుబాటు చేశారు. మీకు అర్థమయ్యేది చెప్తాం. ఇది స్టార్టింగ్లోనే ఆదాం గారు నేర్పించాడు అందరికి కదా. ఎందుకు ఆదాము నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తిన్నావు, నీ నిమిత్తం కూడా నేల క్షేపించబడింది. ఇదివరకేమో ఏ కలుపు మొక్క ఉండేది కాదు, ఏ మురళ పొదలు ఉండేది కాదు, ఏ గచ్చ పొదలు ఉండేది కాదు, ఏ రక్తపాతం భూమి మీద ఉండేది కాదు. జంతువులు, కొన్ని జంతువులు మృగాలు అయిపోయినాయి, క్రూర జంతువులు అయిపోయినాయి. ఒకదాని మీద ఒకటి పడి కొట్టుకొని రక్తపాతం జరుగుతూ ఉంది. ఎందుకు నువ్వు చేసావంటే, నేను తప్పు చేశానని క్షమాపణ కోరుకోవట్లా. ఏమన్నాడు? నీవిచ్చిన ఈ స్త్రీ అని మరి తన భార్య మీద నింద వేస్తున్నాడు. ఆయన చేసింది సర్పం మీద. నేను చెప్పాడు, ఆ మాట అని చెప్పాడు, అయ్యా నువ్వు నీ భార్య మాట విన్నాయన్నా, అవ్వమ్మ నువ్వు ఆ సర్పం ఏం చెప్పి నిజమా అన్నాడు. ఆయన మాట ఏమో అన్నాడు, తండ్రి దేవుని మాట వినమన్నాడు.
ఆ మాట వెనకే మొదటి నుంచి తిరుగుబాటు చేస్తూనే ఈ శాపాన్ని కానీ మరణాన్ని కానీ ఇప్పుడు వస్తున్న ఈ తెగులు చూసా, ఈ తెగులన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇది మొదటి నుంచి మానవుడు చేస్తున్న తిరుగుబాటు. దానివల్లనే ఏనా కాబట్టి పరమందున్నటువంటి తండ్రికి సృష్టికర్తకు ఈ ప్రజలు లోపరచం లేదు. ఏం చేస్తున్నారు? ఆకాశం ఆలకించుము, భూమి తెలియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడు. ఆయన ఏమో గొప్పవారిగా చేశాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత ఏమంటాడు చూడండి, అదే ఎంతగా దుస్థితికి వీళ్ళు తయారయ్యారంటే ఎద్దు, జంతువులు, మృగాలు కదా, తన కామంతో అంత గడ్డేస్తే, అంత మేతేస్తే, అంత గుడిది పెడితే, దాన్ని అలాగ దానికి ఒక షెడ్ వేస్తే ఎద్దు తన కామందని ఎరుగుతుంది. ఎక్కడికి వెళ్ళటం లేదు కదా. ఈయన నా కామందని వేరేవాడు ఆ దొడ్డికి వెళ్ళటం లేదు, వేరేవాడు శాలకు వెళ్ళటం లేదు, వేరేవాడిని చూసి రంకి వేయట్లేదు కదా. తన కామంది ఎవరో, సంరక్షిస్తుంది ఎవరో, పోషిస్తుంది ఎవరో, దాన్ని ఎదుగుతుంది ఒక పశువు. ఎద్దు తన కామందుని ఎరుగు, అదే కనుక గాడిద ఉంది, అది కూడా పశువుగా జంతువుగా తన సొంతంగాని అది. ఈ రెండింటికి ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ తయారయ్యారంట నాన్న చదువుకేంద్ర. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారా, వీళ్ళకి ఏమి లేదు, తెలివి లేదు, యోచింపరు. ఈ ప్రజలు మనుషుల పరిస్థితి అలా ఉన్నాయి. ఎందుకు తన కామంది ఎవరు, ఆయన ఏంటి ఆయన చూస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? అలాగూ ఆ ఎద్దు పొలంలో అంటే దున్నిద్ది, బరువు అంటే మోసిద్ది, బండి లాగమంటే లాగిద్ది. చక్కగా ఆయన ఏది చెబితే అది అంటారు. అలాగే ఈ మనుషులు ఉన్నారే, సృష్టించిన సృష్టికర్త, మన యజమానుడు, మన కామందు ఆయనే. ఇప్పుడు ఏమైపోయారు? ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడయ్యాడు. ఈ లోకనాథుడు ఉన్నాడే, వాడు కామందుడయ్యాడు. వాడి ప్రకారంగా నడుస్తున్నాడు, వాడి ప్రకారంగా జీవిస్తున్నారు. తొదక నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మన కామందు, మన యజమానుడు, మన తండ్రి, పరమందున్న దేవుడు ఆయన ఎరగటంలా ప్రజలు ఎలా తయారయ్యారంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. 1వ అధ్యాయంలో ఎలాగైంది ఇప్పుడు పరిస్థితి అంటే, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి మనుషుడు సృష్టికర్త దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు వారు శిష్య బృందాన్ని కూడా ప్రార్థన నేర్పించేటప్పుడు ఆ పరలోకమందున్న మా తండ్రి, పరమందు ఆ వసించే ఆయన ఉన్నాడు, పాలించే ఆయన ఉన్నాడు, దూతగణాలు ఆయన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. తండ్రి ఉన్నాడు, ఆయన మన తండ్రి అని అందరికీ జ్ఞాపకం చేశాడు. ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, వీళ్ళందరూ మర్చిపోయారు కదా, ఇశ్రాయేలు మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు. తండ్రిని అనుసరిస్తున్నట్లుగా ఉన్నారు కానీ అనుసరించడం లేదు. ఆ సందర్భాల్లో కూడా అబ్రహాం మా తండ్రి, మేము దేవుని పిల్లలు, దేవుడు చెప్తా ఉంటే వాళ్ళు గట్టిగా ఇచ్చాడు. వారిని గట్టిగా వాళ్ళతో మాట్లాడాడు. అబ్రహాం మీ తండ్రి అయితే అబ్రహాం క్రియలు మీలో ఉండి, మీరు అబ్రహాం కాదు, అపవాదే మీ తండ్రి. ఎందుకంటే వాడి క్రియలు మీరు ఉన్నాయి, వాడు అబద్ధానికి జనకుడు అని స్పష్టంగా తెలియజేశాడు. దేవుడే తండ్రి అనుకుంటున్నాడు, దెయ్యమే తండ్రిగా వెళ్ళిపోందన్న సంగతి వీడు మర్చిపోయాడు. చూడండి, ఇక్కడ పౌలయ్య క్లియర్గా చెప్తాడు, మరియు వారు దేవుని చూసారా ఎలాగైందంటే పరిస్థితి.
కొందరు విశ్వాసుల బ్రతుకులు కూడా ఇలాగ ఉన్నాయి. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా ఎలాగయ్యారు? అప్పుడు ప్రభువే అంటాడు ప్రవక్త ద్వారా, నీ తండ్రిని అయితే తండ్రికి రావాల్సిన ఘనత ఏది, ఆయన చెందవలసిన మహిమ ఏది? మీరు తండ్రి తండ్రి అంటున్నా కదా. మనం కొంతమంది ప్రవక్తలు తమ గురువుల్ని, ఉదాహరణ మీరు చదవద్దు, 2వ రాజుల గ్రంథంలో ఏలియా పరలోకానికి ఆరోహణ అవ్వబోతుంది. ఆ సమయంలో తండ్రి తండ్రి అని ఆయన కేక వేస్తాడు. గురువుని నిజంగా తండ్రి అనేది కేవలం ఆ ఏలియాను పెదవులతో పిలవడమే కాదు, ఒక మంచి బిడ్డ, ఒక నమ్మకమైన కుమారుడు, ఒక విధేయుడైనటువంటి కుమారుడు తండ్రికి అలా విధేయుడై లోబడి తండ్రి చెప్పినట్లుగా చేస్తాడో, ఎలీషా కూడా ఏలియా దగ్గర ఆయన చేతులకు నీళ్లు పోస్తూ ఆయన పరిచర్య చేస్తూ, ఏలియా ఏం చెప్తే ఎలీషా చేశారు. తుదమొత్తుకు ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆయన ఏది ఆశించలేదు, యాచించలేదు, అడగలేదు, ఆయన్ని అనుసరించాడు. తన గురువు దృష్టిలో అంతరంగంలో ఏ విషయం ఆయన ఒక భారం, బాధ్యత, ఒక లక్ష్యము, ధ్యేయం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దిద్దుబాటు చేయటానికి, బాగు చేయటానికి, వాళ్ళ హృదయాలను దేవుని వైపు తిప్పడానికి ఒక లక్ష్యం, ధ్యేయం కలిగి ఉన్నాడు. అదే ధ్యేయం, అదే లక్ష్యం, అదే మనసు ఎలీషా కలిగి ఉన్నాడు. అది తండ్రి అన్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. ఇదనా అనేక మంది నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లి అంటారా? 4 రోజులు ఈయన ఒక ఆయన తండ్రి అవుతాడు, ఇంకొక 4 రోజులు ఇంకొక ఆయన తండ్రి అవుతాడు. ఇలా అడ్డదడ్డాలు బ్రతుకులు అన్నమాట. ఒక గురి లేనివారు, ఒక లక్ష్యం లేనివారు, ఒక ధ్యేయము లేనివారు. ఇటు గురువుని తండ్రిని దానికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు. అటు దేవుని తండ్రిని ఇక్కడేమన్నాడు, దేవునిగా ఆయన్ని ఏం చేయలేదంటమ్మా? అది దేవునిగా, తండ్రి అయిన దేవునిగా ఆ ప్రజలు మహిమపరచు. ఇది అన్ని జనాంగాల గురించి దేవుడు చెప్పట్లేదు కదా. పౌలయ్య అన్ని జనాంగాల గురించి చెప్పట్లేదు. కేవలము మేము దేవుని పిల్లలను, దేవుని ప్రజలను చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు గురించి చెప్తున్నారు. ఈ దినాన కూడా మేము విశ్వాసులము, మేము భక్తులము, పరమందున్నటువంటి తండ్రి మాకు, ఆయనే మా దేవుడు అని చెప్పుకున్నటువంటి విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నన్ను అంగీకరించి నా రక్తం చేత కడగబడి మీరు నా కుమారుడు కుమార్తెలైతే నాకు చెందవలసిన మహిమ ఏది? నన్ను నిజంగా మీరు దేవునిగా మహిమపరుస్తున్నారా? కేవలము మీరు మీ పెదవులతో ఘనపరుస్తున్నారా? ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. చూసారా? ఇలాగున చాలా మంది ఈ దినాన గమనించాలి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మెయిన్ మనకు పరమందున తండ్రి ఉన్నాడు. లోకం నుండి, పాపం నుండి వేరై ప్రభు రక్తం చేత కడగబడి మనం ఆ రక్తాన్ని బట్టి ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా తీర్చబడ్డాం. దేవుడే మన తండ్రి అయితే, ప్రభువే మన తండ్రి అయితే ఆయన మనం మహిమ పరవచ్చవలసిన రీతిగా మహిమ పరుస్తున్నామా లేదా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఇవ్వండి, ఏదో పెదవులతో ఒక పాట పాడి ఒక స్తోత్రం చెప్పాం, ఏదో పెదవులతో గణపరిచినంత మాత్రాన ఆయన ఘనత కలుగుతుందా, మహిమ కలుగుతుందా? ఏమండి, నువ్వు కలుగుతాయా? అందుకే అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అదే, ఈ నా మాట విని వాటి ప్రకారము చేయు ప్రతివాడు ఎలాంటి వాడు? రాతి మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఆయన మాట వినాలి. పెదవులతో పలవడమే కాదు, దేవునికి మహిమ తెచ్చే రీతిగా ప్రతి కుమారుడు, కుమార్తె నడిచినప్పుడు, ప్రవర్తించినప్పుడు
పరమందున తండ్రి ఆయన సంతోషిస్తాడు, ఆయనకి మహిమ కలుగుతుంది. మరలా తర్వాత ఏమంటాడా, కింద పడి ఏమంటాడు, అదే వచ్చిన అలా చదువుకుంటూ పెడితే మరలా చూసారా ఏం చెల్లించలేడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. చూడండి, ఒకటేమో మహిమ పరచలేదు, రెండు ఏం చేయలేదు, ఈ తండ్రి అయినటువంటి దేవునికి సరైన రీతిగా కృతజ్ఞతాస్తుతులు. ఇది నానా చాలా మంది విశ్వాసులను చెప్పుకున్నటువంటి వారు చేస్తున్నటువంటి పొరపాటు ఇదే, చాలా భయంకరమైనటువంటి పొరపాటు ఇదే. అలా అనుకుంటారు, ఒక స్వస్థత కలిగినప్పుడు ఒక చిన్న ప్రార్థన పెట్టి భోజనాలు పలహారంలో పెడితే అది కృతజ్ఞత అనుకుంటున్నారు కదా. ఇంకేదో ఒక వస్తువు మందిరానికి ఏదో కానిపిస్తే అది కృతజ్ఞత అనుకుంటున్నారు. ఇది సంఘం సమాజం చెప్పుకుంటానికి కదా, మా అత్తమ్మ ఇది ఇచ్చేది, యేసు అది ఇచ్చాడు అని పాస్టర్ గారు విశ్వాసం చెప్పుకుంటానికి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందేమో కానీ, చెప్పుకుంటానికి ఉంటుందేమో కానీ అది దేవుడికి మహిమ కలిగించేసేది కాదు. మనం సరైన కృతజ్ఞత ఏంటంటే 116 అన్నట్లు రక్షణ పాత్రను, అది అసలైన కృతజ్ఞత. అది ఆయన చిత్త ప్రకారం జీవించడం, ప్రతి హృదయం దానికి అర్పణ, ఆయనకి అర్పణ చేయడం, హృదయం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, విరిగి కలిగినటువంటి మనసు లేకుండా ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఎన్ని కానుకలు అర్పణలు అర్పించినా అది దేవునికి సరైన కృతజ్ఞతాస్తుతి కానే కాదు. తెలిస్తే అదే మీద అంటాడు కదా, వేలాది నదులంతా విస్తారా కదా, జ్యేష్ఠ కుమారుని అర్పించడం కాదు. నువ్వు అర్పిస్తావు, వాడికి ఇష్టమే లేదు, వాడికి ఇష్టం ఉండవద్దు, అది కాదు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు, నీతి న్యాయములతో దేవుని ప్రేమిస్తూ కనికరం కలిగినటువంటి వారంగా మనం దేవునికి అనుకూలంగా జీవించడమే, దైవ చిత్తాన్ని నెరవేర్చడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ దినాన ఎంతమంది ప్రభు వెలిగిన బిడ్డలు పాజిటివ్ వచ్చి కదా, పాజిటివ్ కేసు, ఇంకా భక్తులు వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేస్తే, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు వారిని స్వస్థపరిచి అది పాజిటివ్ని ఎలా మార్చాడు, నెగిటివ్గా మార్చి ఆరోగ్యవంతులై ఉండి మరి అయినా కూడా వాళ్ళు దేవుని సన్నిధికి రావడం కానీ, సాక్ష్యం ఇవ్వడం కానీ, దేవునికి కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ ఇవేమీ లేవు. యథారీతిగానే ఉన్నారు, లోక సంబంధంగానే ఉన్నారు. లోకస్తులు ఎలాగున్నారు, వీళ్ళు అలాగున్నారు. కృతజ్ఞత అనేటటువంటిది లేదు. మన పోయిన వారం మన రాజా సోదరుడు కుటుంబానికి కూడా ఒక పెద్ద కుమారుడు తప్ప అందరూ పాజిటివ్ చేసి వచ్చిన తర్వాత చాలా చాలా అవస్థపడ్డారు. అద్భుతంగా దేవుడు ఈ 2 నెలల్లో బాగు చేస్తే ఆయన ఆదివారం వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. 2 నిమిషాలు చెప్తాను. అద్భుతం, చావు బ్రతుకులో నుండి దేవుడు నా కుటుంబాన్ని రక్షించాడు, ఆరోగ్యవంతులుగా చేశాడు, మరలా శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు అని సాక్ష్యం ఇచ్చాడు. చాలా మంది ఉన్నారు, ఇవేమి లేవు, ఇవేమి లేవు. దేవుడు చేశాడు, ఇంకా ఏదైపోయింది ఇంకేది. కనుక మనం తండ్రి అయినటువంటి దేవుడిని మనం నిజంగా గ్రహిస్తే ఆయన విరళంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు యెషయా ప్రవక్త ద్వారా, ఎద్దు తన కామందును వెలుగును ఏమో, ఈయనే మా యజమానుడు, మా కామండు, ఆయన ఫాలో. అలా నిజంగా మనం రక్షించిన మన దేవుని మనం ఎరిగితే ఆయన అడుగు జాడల్లోనే మనం నడుస్తాం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. గాడిద తన సొంతమని, అదే గాడిద అలాగుంది, నా సొంతనిది, నా యజమానుడు నా కొరకు నిర్మాణం చేసిన పాక ఇది, దొడ్డిదని అందులోకి వెళ్ళిపోతుంది, వేరే వేరే దొడ్డుల్లోకి వెళ్ళి. ఈ దినాన విశ్వాసులకి ఒక దొడ్డి ఖాయం కాదు,
నిలకడలు కాదు, నికరం కాదు. ఒక మందిరం నికరం కాదు, రకరకాల మందిరం. కొంతకాలం ఒక ఆయనకి పేరుంటే ఆ గుంపులు అక్కడికి వెళ్ళిపోయారు క్లాస్, తర్వాత ఇంకొక ఆయన ఉంటే అటు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉంటే అటు ఒక పరిగెడుతున్నారు. అసలు ఎవరు వాళ్ళకి తండ్రి? ఎవరు రక్షించారు నాన్న? ఎవరు వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారు? ఎవరు కన్నీరుడు ఇచ్చారు? ఎవరు ప్రయాసపడ్డారు? దాని విషయం కూడా పౌలయ్య అంటాడు కొరింథీ పత్రిక 2వ పత్రికనమ్మా. బోధకులు అనేక మంది ఉండొచ్చు, ఉపదేశకులు ఉండొచ్చు, కానీ తండ్రి ఒక్కడే అనేటటువంటి మాట చాలా బాగుంటుంది. 2వ పత్రికన అక్కడ చూస్తే మనం 12వ అధ్యాయము 14 ఇదిగో ఈ మూడవసారి చదువు అలా చదువు. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. చూడండి, తోర్చగలుగుతుంది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడని మిమ్మను తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి అర్జించుకొంటినా మీ ఇప్పుడు ఇక్కడ ఆయన తను ఆత్మీయ తండ్రిగా ఎంత ప్రయాసపడ్డాడో ఆ విషయాల గురించి బిడ్డల దగ్గర ప్రస్తావిస్తున్నాడు. మరలా మరొక చోట స్పష్టంగా తెలియచేస్తాడు. ఒకసారి గమనంలో ఉండేవారు కొద్దిగా చూడండి, అక్కడ అంటాడు ఒక మాట, మరి బోధకులు ఉపదేశకులు అనేక మంది మీకు ఉండొచ్చు, కానీ ఏమండి ఇక్కడ 1 కొరింథీ 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అది క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని బతిమాలుకొనుచున్నాను. చూసారా విషయం? ఇక్కడ ఏమంటాడంటే ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని తెలియజేస్తున్నాను సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా. ఉపదేశకులంతా ఎంతమంది? 10,000 మంది ఉండొచ్చు ప్రసంగాలు చేసేవాళ్ళు కదా. అయితే తండ్రి అనేకులు లేరు. ఒకటే నేను వాక్యం ద్వారా నేను కన్నానాయ. ఏది ఇక్కడ కూడా సంఘాల్లో కూడా ఒక నిలకడ, ఒక స్థిరత్వం లేదు. దాన్ని పోయి ప్రతివాడు తండ్రి అంటాడు. ఇంకా బిస్కెట్ ఇచ్చే ప్రతివాడు డాడీ అంట. పిల్లడు బాగా ముందుకున్నాడని ఒక బిస్కెట్ చాక్లెట్ ఇస్తాడు. కన్న తండ్రి ఉంటాడు. ఆధ్యాత్మిక విషయంలో కూడా తండ్రి ఉన్నాడు. ఎవరు మరొకరు కన్నీళ్ళు ఇచ్చి ప్రయాసపడతారో వారి ఆత్మీయ తల్లిదండ్రులు. కనుక వారి విషయమై వారికి లోబడి సంఘంలో నమ్మకంగా ఉండాలి. ఎద్దు తన కామందును, గాడిద సొంత దగ్గరని. కనుక వీటికి, జంతువులకి, పక్షులకి ఏమండి వీటికి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉన్నది, కానీ ఈ మనుషులకు లేదు. విశ్వాసులను చెప్పుకునేటువంటి భక్తులకు కూడా లేదు. ఒక స్థిరత్వం, ఒక నిలకడ లేదు వారికి. అసలు ఎవరు ఆత్మీయ తండ్రి, ఎవరు ఆత్మీయ తల్లి, అసలు ఎక్కడ నేను రక్షణ పొందుకున్నాను, ఏది నా దుడ్డి కదా.
అనేటువంటిది లేదు. కనుక సర్వమానవాళికి దేవుని సన్నిధే నివాసం. దావీదు గారు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము అది. కాబట్టి ఆ జంతువులు, పక్షులు, వాటి గూడు, వాటి దొజ్జుని ఎలాగ ఇరిగి ఉన్నాయో, సాయంకాలం అయ్యేసరికి అక్కడికి ఎలాగ వెళతాయో, ఎక్కడ మేత వేసినా ఏం చేసినా, అలాగనే ప్రతి మనుష్యుడు దేవుని ఎరిగినటువంటి వాడు పరమందునటువంటి ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడి విమోచించబడి ఆయన కుమారుడుగా కుమార్తెగా తీర్చబడినటువంటి వారు ఏమండి, మరి సాయంకాలం రాత్రి అయ్యేసరికి మన ఇళ్ళకి మనం వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మోకరించాలి. ఉదయాన్నే లేవగానే పక్షులు ఎలాగో కోలాహలం చేస్తూ దేవుని స్తుతిస్తాయో కదా, అలాగనే ప్రతి దేవుని కుమారుడు కుమార్తె తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసంటారు అనా కదా. ఆయన సన్నిధిని మనం వెతకాలి. వేకువనే 63 క్రితం కదా, వేకువనే మనం ఆయన సన్నిధిని వెతకాలి. ఇది ఎలాగో గాడిద సొంతమాని దొడ్డెను ఎలిగి ఉంటుందో, మనం లేవగానే వేకుని మనకి దొచ్చే మనం నివాసం ఏంటంటే దేవుని సన్నిధి. ఆయన సన్నిధిని వెతక, ఆయన సన్నిధిని సిద్ధము చేయాలి. అది కావాలి. ఎందుకంటే దేవుని సన్నిధే మనకి పెన్నిది. అది మన వెతకపోతే, అక్కడ వసించకపోతే కృపాక్షేమాలు మన వెంట రావు కదా. మరి ఆకాశం కాపాలని నడిపిస్తున్నటువంటి దైవజనుడైన మోషే ఈ ప్రజల యొక్క అవిధేయతను బట్టి, దేవుడు నేను మీతో కూడా నేను రాను, నా సన్నిధి మీతో ఉండదని వెళ్తుండయా, మీ సన్నిధి లేని ఎడల మేము ఎలాగూ జీవించగలము, ఎలాగూ మేము మరి దీవెన పొందుకోగలము, ఎలాగో మేము జయాన్ని పొందుకోగలము, మీ సన్నిధి మాతో కూడా ఉండాలి, మీ సన్నిధి మాతో కూడా రావాలి అని దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడిన వాడు, ప్రార్థించిన వాడు మోషే. తర్వాత మనం దావీదును చూస్తున్నా కూడా, దావీదు జీవితంలో అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము, 51 కీర్తన. అక్కడ ద్వితీయోపదేశకాండంలో 33లో చూస్తే నీ సన్నిధి మాతో ఉండాలని కోరుకుంటున్నాడు, సన్నిధిని కొరకు ఆశపడుతున్నాడు మోషే. ఇక్కడ సన్నిధిని వెతుకుతున్నాడు దావీదు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దన్నాడు. చూసారా, చాలా మంది ఆత్మీయులు దేవుని సన్నిధిని వెతకడం లేదు, దేవుని సంఘానికి ఆ సమయాల్లో కనబడటం లేదు, దూరం చేసుకుంటున్నాను. సన్నిధి విలువేమిటో దావీదుకు తెలుసు, తండ్రి అయిన దేవుని సన్నిధి విలువేమిటో. అక్కడ ఏముంటుందంట, నీ సన్నిధిలో సంతోషం ఉంటుందంటాడు కదా. నీ సన్నిధిలో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఆ సన్నిధిలో ఉంటేనే ఒక వ్యక్తి, ఒక భక్తుడు తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలడు. ఆ సన్నిధిలో ఉంటేనే రక్షణను భద్రపరుచుకొనగలడు. ఆ సన్నిధిలో ఉంటేనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండగలడు. ఆ సన్నిధిలో ఉంటే బుద్ధి వస్తుంది, దిద్దుబాటు వస్తుంది, వెలుగు వస్తుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా కృపావరాలు పొందుకుంటానికి అవకాశం ఉంటుంది. కనుక ఆత్మగిలినటువంటి బిడ్డలు మరి గాడిద సొంతం అని దొడ్డిని ఎరిగినట్లుగా భక్తులు తన సొంత తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిని ఎరిగి అందులో వసించడానికి ఆతృత పడతారు. దానియేలు జీవితంలో మనం చూస్తే ఎవరు కూడా ప్రార్థన చేయొద్దు, వారు వారి దేవుడు కన్నప్పుడు చావడానికన్నా ఇష్టపడ్డాడు, కానీ దైవ సన్నిధిని దూరం చేసుకుంటానికి ఇష్టపడలేదు. ఏది అడ్డం, ఏది ఉంటుందా సాగు, ఏది జరిగిద్దా ఎక్కడదామని చాలామంది
ఎదురు చూస్తుంటారు భక్తులే. రక్షణ లేని వారి గురించి నేను మాట్లాడట్లేదు, భక్తులే. కొంతమంది ఇలాంటి టైంలో కూడా మరి అయ్యా మరి వారం కదా ప్రార్థన ఇప్పుడన్నా పెడతారని ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నా. అవకాశం దొరికితే దేవుని సన్నిధిలో కనబడాలి. లాక్డౌన్ ఒకటి, కరోనా వైరస్ ఒకటి వచ్చింది కదా, చాలామంది షాక్. అది ఇప్పుడు తొలగి చక్కగా అసలు గవర్నమెంట్ వారు ముందేమో 6 నుంచి 12 అయితే ఇప్పుడు 6 నుంచి 2, ఇక రేపు నుంచి 6 నుంచి 6. వీళ్ళన్నా సడలిస్తున్నారు కూడా, మీ ప్రార్థన మీరు చేసుకొని దూరంగా వదులుతున్నారు. కానీ ఈ భక్తులు మాత్రం కదిలి రావు. ఇష్టం కదిలి రావడం, రా దూరం నుండి ఇక్కడ పెట్టాము, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అలా గోడ దగ్గర చేసుకొని కూర్చొని చివరిలో కూర్చో. మనసుంటే మార్గం ఉంటుంది, మనసుంటే మార్గం. చీచాపో అన్నా కూడా కొంతమంది దైవ సన్నిధిని హత్తుకొని ఉంటారు. ఇది ఎరగాలి. ఏదైనా ఒక అవకాశం, ఏదైనా కూడా సాగు దొరికితే సన్నిధిని దూరం చేసుకుంటున్నావంటే నీకంటే నిష్ట దరిద్రురాలు నీకెవరు లేరు. వృద్ధులు తీసేయండి, పెద్దోళ్ళు పాపం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని తీసేయండి. అంటే బాగానే ఉన్నాం, ఇటు సమయంలో కూడా బాగా తింటున్నావు, మటన్ తింటున్నావు, చికెన్ తింటున్నావు, బాగా నీ పనులు చేసుకుంటున్నాం, నైట్ డ్యూటీ చేస్తున్నావు, డే డ్యూటీ చేస్తున్నావు, ఏవేవి చేసుకుంటున్నావు, వాటన్నిటికి మాత్రం ఆ సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది. దేవుని సన్నిధికి వస్తే మాత్రం కరోనా వైరస్ వచ్చి ఇట్లా తయారయ్యారు చాలా. ఇది ఎంతవరకు న్యాయమో అట్లా వారు మీకు మీరే విమర్శ చేసుకోవాలి. ఒక ప్రవక్తే దైవాత్మతో గాడిద తన సొంతగానే అది జంతువులు చూపిస్తున్నాడు, దీన్ని తీసుకున్నాను బుద్ధి తెచ్చుకో. ఇది కావాలి. డానియేలు విషయంలో ఎవరికి దేవుడికి ప్రార్థన చేయొద్దని వచ్చినా కూడా ఆయన ఎప్పట్లా యథాప్రకారం ఆయన రోజుకి ఎన్నిసార్లు అన్నా చెప్పాలి, ఎన్నిసార్లు ప్రార్థన, మారు ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన ఆయన సన్నిధిలో కనబడేవాడు. మీరు చాలా మంది ఉన్నారు, 4 గంటలు లేచే బిడ్డలు ఉన్నారు, 3 లేచే వాళ్ళు ఉన్నారు, లేకుని 4:30 లేచే వాళ్ళు ఉన్నారు, 5 లేచే వాళ్ళు ఉన్నారు. మన దేవుని సన్నిధిలో మోకరించి కొద్ది సమయం కనపందే బయట కాదు. ఒక పూట ఆబ్సెంట్ అయిందనుకోండి, చాలా వేదన. ఎంత వేదన అంటే ఉదయాన్నే టిఫిన్ చేయకుండా వెళ్ళినట్టు అనమాట. ఆకలితో అలా 12 గంట అవగానే ఆకలి అలా అలవరించిపోతాం. ఉదయం కూడా ఏం తెలియదు కదా. ఒక ఉన్నతమైనటువంటి మిస్ అయిపోతే ఎంత వేదన చెందుతారో. ఉన్నతమైన దేవుని సన్నిధిలో ఒక ఉదయం ప్రార్థన చేయకపోతే భక్తులు చాలా మంది తృష్ణగా ఉంటారు, ఆకలి కొని ఉంటారు, అసంతృప్తి వాళ్ళని ఆవరిస్తుంది. మళ్ళీ వాళ్ళు మోకరించేంత వరకు వాళ్ళకు తృప్తి కలగదు. భక్తి బ్రతుకంటే అలాంటిదండి. అవకాశం దొరికితే సన్నిధి దూరం చేసుకునేది భక్తి జీవితం కాదు. మన దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. ఒక ఆయన ఒకసారి ఒక మాస్టర్ చెప్పాడు అన్నమాట. ఆ గల్ఫ్ కంట్రీస్లో అటువైపున ఈ వజ్రాల వ్యాపారం అయితే ఆ రోజు ఆయనకి ఆరాధన ఉంటుంది అన్నమాట. వ్యాపారి అప్పటికి ఒక దీన స్థితి నుంచి కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాడు, ఫలానా డైమండ్స్ దగ్గర ఉన్నాయి, ఉండేయండి నా దగ్గర. సరే, ఇంకా ఆరాధన రోజు ఇక్కడ కొన్ని సంగతులు మీరు వినట్టు గమనించాలి. గల్ఫ్ కంట్రీస్లో సౌదీ అరేబియా, ఖతర్ ఆ ప్రదేశాల్లో వాళ్ళకి శుక్రవారం సెలవు, యూదులకి శనివారం సెలవు. ఇంకా మనకైతే ఇంకా మరి కానీ అమెరికా కానీ ఇండియా కానీ ఆదివారం సెలవు. ఇంకా ఆదివారం మనం
ఆరాధన జరుపుకుంటుంటాం. ఆ పరిశుద్ధ దినాన్ని అర్థం చేసుకుని ఆరాధన చేయడం జరుగుతుంది. ఇక మిగతా శుక్ర శనివారాలు ఉండేటటువంటి వాళ్ళు కంపల్సరిగా ఆ శుక్రవారం ఆరాధన చేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు చేయాలి, ఈ రోజే చేయాలని కాదు. మనకు మన దేశంలో ఏ దినం సెలవు దినంగా ఏర్పాటు చేశారో ఆ దినాన దాన్ని మనం పరిశుద్ధ దినంగా, ఆరాధన దినంగా అంచనా వేయాలి. అది మనం సద్వినియోగపరుచుకోవాలి. మనం అందరికి ఆదివారం కాబట్టి చేసుకుంటాం. అంతేగాని అక్కడ మరి ఆరాధన ఆదివారం కాదు, మరి సెలవు శుక్రవారం ఎట్టంటే నీకు ఆదివారాలన్నీ నువ్వు సెలవు పెట్టాలి. కొంతమంది యజమానులు సెలవు ఎవరు నీకు ఉద్యోగమే పోస్ట్ అయిపోవాలి. మనం పరిస్థితులను బట్టి ఒకటి ఏ విషయంలో మనము బాధపడాలంటే ప్రార్థన చేయొద్దు, వాక్యం చదవద్దు అన్నప్పుడు బాధపడి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడి కంటే మన గొప్ప ఏమీ లేదు. మనకు ఒక రోజు అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే ఆ రోజు దేవుడి సన్నిధిలో గడపాలి. దేవుడు వద్దంటే వదిలేయాలి, కానీ ఈ దినాన్ని చేసుకుంటే ప్రార్థన మనం చేసుకోవడం తప్పేమీ లేదు. కొన్ని ప్రదేశాలు అలాగ ఉంటుంది. నాకు ఇతను ఏం చేశాడంటే ఆ వజ్రాల వ్యాపారి మరి ఫోన్ చేస్తే తీసుకున్నాడు. అది ఆరాధన మరి నేను రేపు 8 గంటలకు వచ్చేస్తాను, రెడీ చేసుకొని నేను క్యాష్ తెస్తాను అన్నాడు. కరెక్ట్గా అదే టైం ఆరాధన గడిపే టైం. ఇతడు ఒకప్పుడు చాలా దీనావస్థలు ఉంటే దేవుడు కోట్లకు కదా ఆస్తి గలవాడిగా చేశాడు. దేవుడి కృప వల్ల నేను దీవించబడ్డాం. ఇవాళ కాదండి రేపు రండి అనొచ్చుగా. సరే కాదు, ఆరాధన అయిపోతుంది 8 గంటల వరకు, తర్వాత అనొచ్చుగా. మరి దేవుని సమయాన్ని కూడా దొంగిలించడం ఇది న్యాయమా? చాలా మంది చేసేటటువంటి వ్యతిరేక తిరుగుబాటు అంటే అదే. నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారంటే ఇదే. ఆరాధనను వ్యతిరేకించడం, తృణీకరించడమే. ఇవే సులువుగా చిక్కులు పెట్టే మనం అనుకుంటా ఏముంది ఆదివారం, 4 ఆదివారాలు బాగుపోతే ఏముంది. సరే లోపల ఇట్లా అంచనేద్దాం. ఈ ఉద్యోగంలో ఏముంది, ఈ నెలంతా బాగుపోతే ఏముందంటే చక్కగా తీసుకొచ్చి ఆ 10,000 20,000 కట్టని చేతికి ఎత్తాడా? అసలు వదులుకో, అలా మానేసి నేను ఎవరు పెట్టుకుంటాడో పెట్టారు. ఈయన ప్రేమమయ్యాడు కనుక మరి అయ్యా అంటే వాళ్ళు అయ్యా అంటే తత్పేరు కుమారుడు అన్ని ఇచ్చినట్టుగా మళ్ళీ అన్నీ మన తండ్రి మనకి ఇస్తున్నాడు. చిన్నకుమారుడు వాడు వెళ్ళిపోయి ఆత్తాన్ని తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసిన అంత దూరంలో ఉండగానే ఇంటికి రావడానికి తత్తుకొని ముద్దు పెట్టుకొని గబ్బు కొడుతుంది వాడి దగ్గర వాసం చండాల మందులు కాసేడుగా. అయినా కూడా ప్రేమలో అలా ఉంటుంది. అన్ని చేసి వాడు స్నానం చేయించి మంచి డ్రెస్ తీసేసి ఉంగరాలు పాదరక్షలు చాలా గంభీరంగా విందు చేశారు. ప్రేమ, దేవుని ప్రేమ. నువ్వు మళ్ళీ 6 నెలలకు వచ్చినా 3 నెలలకు వచ్చినా నేను అక్కడ పాస్టర్ గారు ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు పో అని గెంటేసేది లేదు, సంఘ పెద్దలు గెంటేసేది లేదు, విశ్వాసులు కూడా పలపడ నోరు పూసుకునేది, మౌనం ఉండేది లేదు. నాన్న బాగున్నారు, అందరూ వందనాలు చెప్తారు. లోకంలో నువ్వు ఎక్కడన్నా ఆబ్సెంట్ అయితే వాయిదా వేస్తే నీకు శాలరీ కట్టేమో, కానీ ఇక్కడ మాత్రం ఆయన ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమే మనందరికి ఏమైంది, అలసైపోయింది. దేవుడు తేలిపోయింది. అదేమైతే అందుకే కదా అసలు ఎందుకు వెళ్ళేదనుకున్నారు ఏమన్నా నేనే ఎందుకే కదా. ఆయన తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. నేను అది చేస్తాను అగ్నికి అందగాని అంటున్నాడు, కానీ అంటుంటిదే అయ్యా అనగానే కనికరిస్తాడు, మనసు మార్చుకుంటాడు. ఆడ మనసు కాదు, ఈయన మనసే మారిపోతుంది. అందుకే ఆ తండ్రి లాంటి, అందుకే ఆయన తండ్రి మనసు. తండ్రి అంతే, వాడు సరిగా చదవకపోయినా మాత్రం ముందు ఊరక నడుస్తాడు, కానీ వాళ్ళు అన్నీ ఇస్తారు. ముందు కేకలేస్తారు, రంగులేస్తారు, కానీ వాడు అన్నం తిన్నాడో లేదో, అమ్మాయి ఆనందం ఉందో లేదో కొంచెం పెట్టు ఇష్టంగా కూర వేసాడు. ప్రేమ అలాంటిది కదా. ఇక్కడ ఏమైందంటే సౌదీలో
ఈ వజ్రాల వ్యాపారస్తులు వచ్చారు. వాళ్ళు వచ్చేసారు, క్యాష్ తీసుకొని వచ్చారు, చూసి వజ్రాలు తీయించాడు. ఓకే ఎంత 5 కోట్లు అని జేబులో తీశారు, రివాల్వర్ తీశారు, కాల్చారు. వజ్రాలు తీసుకున్నారు, చంపేశారు. పాస్టర్ గారు ఇట్లా టీవీలో వింటున్నాను, వాక్యం వింటుంటే ఆయన చెప్పాడు అన్నమాట, విలువైన సమయాన్ని, దేవుని సమయాన్ని దొంగిలిస్తే వచ్చేది లాభం కాదు, ప్రాణమే అని ఆయన చెప్తున్నాడు అనమాట. నిజమే, చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. విశ్వాసానికి విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. తండ్రి సన్నిధి అంత విలువైంది, అది దీవెనకరమైంది. డబ్బుల కోసం ఆరాధన, దైవ సన్నిధిని విడిచిపెట్టి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు సన్నిధి కావాలని డానియేల్ భక్తుడు కదా, దేవుని సన్నిధానంలో మోకరించి నింద వేయబడి సింహంలో వేయబడి, సింహపు నోళ్ళ నుండి దేవుడు సింహపు నోడను మూసేశాడు. వాటి నుండి దేవుని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దాన్ని దక్కించుకున్నాడు. లోకం కొరకు దేవుణ్ణి వదులుకున్నాడు కనుక తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి గాడిద ఎలాగో సొంతవాని చుట్టూ తెలుసుకుంటుందో, వీళ్ళకి ఇశ్రాయేలుకి తెలివి లేదు, వివేచించలేదు అని తండ్రి సన్నిధిని, తండ్రి సహవాసాన్ని వాళ్ళు దూరం చేసుకున్నారు. కనుక ఆయన తిరగంగా మనము మన తండ్రికి, తండ్రి అయిన దేవునికి మహిమను తీసుకురావాలి, ఆయన సన్నిధిని వెతకాలి, అందులో మనము భద్రపరచాలి. దేవుని సన్నిధి అనుభవం భక్తులకు చాలా చాలా అవసరం. ఏనా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ముఖ్యంగా మన దేవుని తండ్రిగా ఎందుకు చేసుకున్నాం? ఆయన ఎప్పుడైతే మనం సొంత రక్షకుడిగా అంగీకరించామో మనందరినీ ఆయన పిల్లవటాన్ని అందరికీ దేవుడు ఏమిచ్చాడు? మనందరికీ అధికారం ఇచ్చాడు. ఆయన కుమారులం అయిపోయాం, ఆయన కుమార్తెలు అయ్యాం, ఆయన మనకు తండ్రి అయిపోయాడు. ఇక్కడ ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే, తండ్రి తన బిడ్డల ఎడల ఎలాంటి ప్రేమను చూపిస్తాడో దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తాడు. ఎందుకంటే 91లో రాయబడ్డటువంటి కీర్తనలో అతడు నన్ను ప్రేమించను కనుక, అది మనం మన తండ్రిని ప్రేమిస్తే, గౌరవిస్తే, ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఒకడు నా ఆజ్ఞను గైకొన్న ఎడల అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకడు నన్ను ఎలా ప్రేమిస్తాడంటే, ఎవరైతే నా ఆజ్ఞను గైకొంటారో వారు నన్ను ప్రేమించిన వారు. నా మాట వినకుండా, నా ఆజ్ఞను గైకొనకుండా తండ్రిని పిలుస్తా ఎందుకంటే ఆయన పిల్లలు మనం అవుతాం. ఆయన పిల్లలు మనం అయినప్పుడు మనకు వచ్చే ఆధిక్యత ఏంటో 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించను కనుక అన్నది చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని, అది ప్రతి కీడు నుండి, నాశనం నుండి మన తండ్రి అయిన దేవుని ప్రేమించేటటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆ తర్వాత అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అది చూసారా, దేవుని నామాన్ని, తండ్రి అయినటువంటి దేవుని నామాన్ని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు హీనులు కాదు, వారు ఘనతను పొందుకుంటారు. ఆ తర్వాత అంటున్నాడు, అది ఇప్పుడు విషయం ఏంటంటే, మరి రోడ్డు అమ్మటి పెద్ద సడుకునేటటువంటి వాళ్ళు వేరు. వాళ్ళు మన టీ తాగుతున్నా, హోటల్ దగ్గర ఉన్న, ఎక్కడున్నా అడుక్కుంటారు. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో జాలితో అంటే 1 లక్ష రూపాయలు ఇంకా ఒక 2 రూపాయలు ఇస్తాం, ఇంకా మహా అయితే 5 రూపాయలు ఖాళీ ఇస్తాం. అడుక్కుంటాడు వాకిలి దగ్గర నిలబడి. మరి కుమారుడు అట్లా కాదుగా, కుమార్తె అలాగా కాదుగా, స్వతంత్రులు.
డాడీ ఫీజు కట్టాలి, మమ్మీ నాకు ఇవాళ మరి నా బర్త్డే కనుక నాకు అది ఇది చేయాలి అది చేయాలి. ఇక్కడ ఏమంటాడు అతడు నాకు మొరపెట్టగా అది వెంటనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కుమారుడు కుమార్తె ఆయన తండ్రి ఉన్నాడు. కాబట్టి చాలా మంది సభలకు వెళ్ళి మందిరాలకు వెళ్ళి స్వస్థతలు మేలు పొందుకుంటున్నారు, వాళ్ళు రక్షణ పొందుకోరు. అర్థం చేసుకో, రక్షణ పొందుకోరు. ఎలాగూ దేవుడు దయామయుడు కనుక మనం కూడా వాళ్ళు అడుగుతున్నప్పుడు వేస్తాం. రూపాయలు చెప్పాను కదా, అలాగే ఆయన దయగలవాడు కనుక స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు. ఏమండి, అది ఎంతవరకంటే తాత్కాలికం, శాశ్వతం కాదు. బయటవాడు ఎవరా డాడీ మా ఫ్రెండ్, సరే బాబు కూడా బూస్ట్ ఇవ్వండి, హార్లిక్స్ ఇవ్వండి ఇస్తాను. తటస్థంగా 1-2 పర్యాయాలు కదా, వాడికి అన్నీ ఎవరుగా. అలాగే కుమారత్వాన్ని లేదా కుమార్తెగా అంగీకరించబడిన తర్వాత, ఆయన తండ్రి అయిన తర్వాత మనం స్వతంత్రుడు. ఆ లెక్క వేరు. కొన్ని అడుగుతాము, కొన్ని అడగకుండానే మనకి అడగక ముందే అక్కర్లు. ఆ పాట వచ్చా మీకు? తీయండి ఒకసారి. అడగక ముందే అక్కరలేని కనుక మన తండ్రి, మనం ఆయన పిల్లలమైతే ఆయన మన మొర్ర ఆలోచిస్తాడు. నెక్స్ట్ తర్వాత అదే చూసారా, ఆ భక్తులకు ఆ బిడ్డలకు దేవుడే తోడై ఉంటాడు. అది మనమందున్న దేవుడు మన తండ్రి అయినప్పుడు ఆయన విడువడు ఎన్నడు. యేసోబు తోడుగా ఉన్నట్లు, యాకోబుకి తోడుగా ఉన్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత అది అన్ని విషయాల్లో విడిపించి ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. దేవుడు మనకు తండ్రి అయితే ఈ ఆధిక్యత వస్తుంది. ఆ తర్వాత దీర్ఘాయువు చేత అతన్ని ఇక్కడ 2 ఉన్నాయండి. దీర్ఘాయువు అంటే నానా మీరు వినాలి. దీర్ఘకాలంగా ఈ లోకంలో 70, 80, 100 సంవత్సరాలు బతకం. కొత్త నిబంధనకు వచ్చేదైతే ఈ లోకం సంబంధమైనటువంటి జీవితానికి దేవుడు ప్రాధాన్యత, ఆత్మ సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అది పోవాలంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట. మనం ఈ లోకంలో మనకు ఆయుష్కాలం 60, 70, 80 ఎంత సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇస్తారో అన్ని సంవత్సరాలు ఆత్మీయంగా మనం చనిపోకుండా
అపరాధముల చేత పాపముల చేత చావకుండా ఏమిస్తాడు? దీర్ఘాయు. దీర్ఘాయు. మనం బ్రతికినంత వరకు పాపంలో బ్రతకుండా వాక్యంలో పవిత్రంగా ఆత్మీయంగా బ్రతుకుంటాం. చచ్చి బ్రతకం. ఆత్మలో చచ్చి లోపల శారీరకంగా బ్రతకం. కొంతమంది తప్పులు చేస్తూ అది చేస్తూ అబద్ధ అన్యాయం అక్కడ పాప జీవితంలో ఉండి 70-80 సంవత్సరాలు బ్రతుకుతారు. ఏ ప్రయోజనం? ఏ ప్రయోజనం? దేవునిలో జీవించిన జీవితమే ఆత్మ సంబంధమైన దీర్ఘాయువు. దానికి మించింది లేదు. కనుక నువ్వు ఇహమందు ఉన్నంత వరకు ఆత్మీయతలోనే ఉంటావు, పాపంలో ఉండవు, పవిత్రతలో దేవుల్లో ఉంటావు. ఆ తర్వాత అంటాడు నా రక్షణ అతనికి చూపించదు. చూసండి, రక్షణ అతనికి అంటే రక్షణ అతనికి చూపించిన అర్థం ఏంటో తెలుసా? 3 ఉన్నాయి మనకు రక్షణ. ఒకటి, మారు మనసు పొంది లోపల నుండి పాప నుండి వేరే రక్షించడం. రెండోది ఏంటంటే మానదిన ఆహారం వీడు మాకు దయచేయమన్నాడు. దినదినము లోకంలో పాపంలో పడకుండా రక్షించబడటం. 2. మూడవది, పూర్తిగా ఆయన వచ్చినప్పుడు రెండవ రాకలు ఎత్తబడి ఏ విధమైన శోధన శ్రమ ఉండదు, నా రక్షణ అతనికి. ఇంత గొప్ప ఆధిక్యత ఉంది. దేవుడే మనకి తండ్రి. 91వ కీర్తన ఎన్నో వచనం ఉన్నది? నేను అతడు నన్ను ఎన్నో వచనం అది 14 నుంచి ఎంతవరకు? అంటే చివరి వరకు అన్నమాట. ఈ మళ్ళీ మీరు చదువుకోండి. ఎందుకు చదువుకోమని చెప్తున్నారంటే ఫాదర్స్ డే సందర్భంగా మనకి లోకంలో తండ్రి ఉన్నాడు, లోకంలో పుట్టాం కదా. వాళ్ళని నిర్గమాకాండ 20:12 లాగా మనం వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ వృద్ధులైనప్పుడు వృద్ధుల ఆశ్రయంలో వాళ్ళని పంపించకుండా వాళ్ళకి మనం పరిచర్య చేయాలి. అయినా పరిచర్య తప్పక చేయాలి. ఏదైనా 1000-2000 వాళ్ళే చూసుకుంటారు, ఇక్కడ వదిలిపోద్ది. ముసలి దానికి ఆడ చూస్తాం, ముసలివాడికి ఆడ చూస్తానంటే అదే చిన్నప్పుడు అనుకో అమ్మాయి నానే ఈడు ఊరక చండాలంగా అన్ని చండాలం చేస్తున్నాడు, ఈ నేడు అనాథాశ్రలో పడేద్దంటే మనకైతే ఏమయ్యేదో అనాథులు అయ్యేవాడు. కాబట్టి ఎంతో ప్రేమతో తండ్రి మనం చూశాడు. ఆయన ముసలాడైనాక తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. నాకు ఆనందం ఏంటంటే మరి మా తల్లిదండ్రులు నా చేతుల మీదగానే వాడు చనిపోయాడు. ఇక్కడ వాళ్ళని తగినంత చూసుకొని దేవుడు నాకు ఇచ్చిందని బట్టి మా అమ్మ అయితే ఆ మనవరాడు ఇద్దరి మధ్యలో పడుకొని రాత్రి దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు మనతో ఉండి వాళ్ళు గదించటం మనకు ఆశీర్వాదకరం. ఎంతో ఉన్నాయి వాళ్ళకి మనం పరిచర్య చేయాలి. అయినా తల్లిదండ్రులు మనం సన్మానించాలి, ఆతిథ్యం ఆహారం పెట్టాలి, పరిచర్య చేయాలి. ఇది కూడా నేర్చుకోండి. బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చినంత మాత్రం తిను ఏదో పెడతాం, ఏదే దేవుడు ముఖ్యమైతే కూర కథ అంటావు, ఇదంటావు, టిఫిన్ అంటావు అంటే వాళ్ళు చూసిరా. దేవుడు అదే చెప్పాడు తల్లిదండ్రుల్ని, వాళ్ళకి అన్నం పెట్టు, వాళ్ళు టిఫిన్ పెట్టు, కాళ్ళు పెడితే వద్దు, ఈ కోరుకున్నంత వరకు చేయాలి. మనం చేయాలి అంతే. అలాగే తండ్రులు కూడా ఉన్నాం మనం చాలామంది. మన పిల్లల్ని అదే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అరే బాబు 6వ అధ్యాయం ఒకసారి ఈ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాం. మన ఒట్టి కార్యక్రమాలకు వెళ్ళాలిగా. కాబట్టి మనం మన తండ్రులుంటే తల్లిదండ్రులుంటే వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ మర్యాదలు చూసుకోవాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండేటట్లుగా వాళ్ళకి వైద్యం చేయించాలి. ఇది చేయాలి. ఆ తర్వాత మన తండ్రులు అయ్యాం, మన పిల్లల విషయంలో కూడా వాళ్ళని పెంచవలసిన రీతిగా పెంచాలి. ఏమంటాడు ఇక్కడ? అది మన ముందు తండ్రి మన పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకి విధేయులు. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని చేయాలి, సన్మానించాలి. చూసావా? భూమి మీద అన్ని విధాలుగా దీవించబడతావు, దీర్ఘాయుషం. తర్వాత ఇది వాగ్దానంతో కూడిన ఏడంటే బాగా మన తండ్రులైన ఉన్నాగా, తండ్రులారా అదే వాళ్ళకి వస్తుంది, అది ఇదని వాళ్ళని రెచ్చగొట్టవద్దు. ఏం చేయాలి? వాళ్ళకి
కోపం రావద్దు. ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క పిల్లలు ఏం చేయాలి మనం? ప్రభు యొక్క శిక్షలోను బోధలో వారిని పెంచుడి. అది ఆటోమేటిక్గా దేవుడు విషయాలు కథలుగా, దేవుడి సంగతులు కథలు కాదు, అన్ని మనమే కథలుగా చెప్పాలి. చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టుగా దేవుని సంగతులు కథలుగా చెప్పి చక్కగా అటుంటే వేసే జీవితాడయ్యా, ఇటుంటే మంచిది కదా. ఆ బోధలో వాళ్ళని పెంచి కదా, అక్కడ మనకున్నట్లుగా సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పు అన్నట్లు నేర్పించి, ద్వితీయోపదేశకాండం 6:6 ఉన్నట్లుగా మన మార్గంలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, భోంచేసేటప్పుడు కూడా దేవుని గురించి వాడికి చెప్పి, విలాప వాక్యంలో 2:19 ఉన్నట్లుగా. ఇప్పుడండి ఈ థర్డ్ వేవ్, ఇప్పుడు వైరస్ అట చిన్నపిల్లల మీద చూస్తుందంట. ఇక 2:19 విలాప వాక్యంలో ఇది అందరూ చేయాలి. నేను అక్కడ పోయిన ఆదివారం సంఘంలో కూడా చెప్పాను. మన పిల్లల మీద ఈ వైరస్ దాని ప్రభావం చూపకుండా దాన్ని తరిమి వేయాలంటే మనం చేయవలసింది, నీవు లేచి రేయి మొదటి జాము అంటే చెప్పండి టైం, అది సాయంత్రం 6 నుంచి 9 దాకా. ఈ రేయి మొదటి జామున ఒక అరగంట చేస్తావో, పావు గంట చేస్తావో, గంట చేస్తావో, మొరపెట్టుము. దేనికోసం? ఎట్లా ఎగలాగా? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని అదే హృదయాన్ని కుమ్మరించాలి. దేనికోసం? నీ పసిపిల్లల ప్రాణము కోసం. చదువు ఆ మాట చదువు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మన హృదయాలను నీళ్లు కుమ్మరించిన హృదయాలను కుమ్మరించి మన చేతులు ఆకాశం అయిపెట్టి దేవుని సింహాసనం అయిపెట్టి వాళ్ళ ప్రాణం కొరకు మనం ప్రార్థన, మన పసి పిల్లల ప్రాణం కొరకు మనం ప్రార్థన చేయాలి. తండ్రులైన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత. ఆ టైం చూసుకో, చక్కగా కొద్ది సమయం పిల్లల కోసం ప్రార్థన చెయ్యి. తండ్రులైన వారు మీ పిల్లలను మీరు దేవుని యందు భయభక్తులుగా మీరు రక్షించండి. మీరు దేవుని త్రోవలో నడుస్తూ మీ భార్య బిడ్డలను కూడా ఆ త్రోవలో నడిపించాలి. అప్పుడు మనం ఏమైపోతామంటే 128వ కీర్తనలో ఉన్న వాగ్దానం అంతా మన మీదకి వచ్చేసింది. ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అలాగొస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తావు. నీలో ఒకటి నీ భార్య ఫలించడి, అది నీ భోజనము పరచుచు నీ పిల్లలు యెహోవా యందు భయభక్తులు గలవారు. ఇలాగున మన ఫ్యామిలీ బ్లెస్ చేయబడాలంటే కుటుంబానికి ఇలాగా ఉండాలి. ఫాదర్స్ డే కనుక నువ్వు తండ్రి అయ్యావు, నీ పిల్లల్ని దేవుని శిక్షలో పెంచాలి, క్రమశిక్షణలో వాక్యంలో పెంచాలి కదా. నీ తండ్రి ఉన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానం చేయాలి, వారికి ఆజ్ఞ తీయాలి, వారిని బాగా చూసుకోవాలి కదా. మనకు పరలోకమందు తండ్రి ఉన్నాడు, ఆయన రక్తం చేత మనం కడగబడి రక్షించబడి ఆయన పిల్లలమయ్యాం. ఆయన మహిమపరచాలి, సరైన రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన దుర్జనబడి ఆయన సన్నిధికి దూరం కాకూడదు, ఆయన మార్గానికి వ్యతిరేకులను కాకూడదు, తిరుగుబాటు చేయకూడదు. పరమందున తండ్రిని మహిమపరుద్దాం, ఆయనకు సంతోషాన్ని కలిగిద్దాం. మనకు జన్మనిచ్చిన ఈ లోకంలో తండ్రులను మనం పోషిద్దాం, వాళ్ళని సన్మానిద్దాం, మన పిల్లలను మనం దేవుళ్ళో పెంచుదాం. అట్టి కృప ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని పెడదాం. అందరి హృదయాలు తెరవండి. మరి నిజంగా మన తల్లిదండ్రులు మనం ఎట్లా చూస్తున్నాం, అలాగే పరమందున మన తండ్రికి మనం ఎంత విధేయులమయ్యాం, అలాగే మన సంఘంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు మనం ఎట్లా గౌరవిస్తున్నాం, అన్నీ కూడా మనం పరిశీలన చేసుకుందాం. అందరూ ప్రార్థన కొడుకుండండి. పరమందున తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడు మీరు ఉన్నారు తండ్రి. అయ్యా ఇది నాన్న ఫాదర్స్ డే అయినా దాని సందర్భంగా వాక్యాధారంగా మీరు మాకు తండ్రి ఉన్నాడు దేవా, మిమ్మల్ని ఎలాగో నాయన అయా మహిమపరచాలు, ఘనపరుస్తారు ఆయన నేర్చుకున్నాం, తెలుసుకున్న వాక్యం ద్వారా. అలాగే మా తండ్రులను మేము ఎలాగో
సన్మానించాలో, మేము తండ్రులమైనట్టుగా మా పిల్లలు ఎలా పెంచాలో, మా ఆత్మీయ తండ్రులు ఎలా గౌరవించాలో నాకు తెలుసుకున్నాం. ఆ రీతిగా మా హృదయాలు మలిచి నీ చిత్రంలో నిలబెట్టి తన కార్యక్రమంతో మీరు మహిమ తెలుసుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ